బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీ లేక కలకలం రేపింది. నకిలీ మొక్కజొన్న సీడ్స్లతో రైతులను నట్టేట ముంచుతున్న కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టులు. కంపెనీల మోసాలకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని మండిపడ్డారు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పేరు మీద లేఖను విడుదల చేశారు. పాయనీర్, కావేరీ హైటెక్ వంటి కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడండి అంటూ లేఖలో పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీ లేక కలకలం రేపింది. నకిలీ మొక్కజొన్న సీడ్స్తో రైతులను నట్టేట ముంచుతున్న కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీల మోసాలకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ వెంకటాపురం వాజేడి ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పేరు మీద లేఖను విడుదల చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. చెప్పండి హరికృష్ణ. ములుగు జిల్లాలో మావోయిస్టు పార్టీ లేక కలకలం సృష్టిస్తుందని కూడా చెప్పవచ్చు. ఇటు నకిలీ మొక్కజొన్న సీడ్స్తో ఇటు రైతులను నట్టేగా ముంచుతున్నట్టు కూడా ముంచుతున్నారు కంపెనీ యాజమాన్యం అంటూ కూడా ఇటు మావోయిస్టులు లేఖ ద్వారా పేర్కొన్నారు. ఇటు కంపెనీలకు సంబంధించి మోసాలకు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ కూడా మండిపడ్డారు మావోయిస్టులు. ఇటు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టులు ఇటు వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పేరు మీద లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. ఇటు ఏదైతే సింటాసి, పయోనీర్, కావేరీ హైటెక్ వంటి కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడాలంటూ కూడా ఈ లేఖ ద్వారా పేర్కొన్నారు. ఇటు రైతుల భూముల్లో ఇటు కార్పొరేట్ కంపెనీలు ఇటు రైతుపై అధికారం చెలాయిస్తున్నారంటూ కూడా ఈ లేఖ ద్వారా పేర్కొన్నారు. గత సంవత్సరం నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా మావోయిస్టులు ఈ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు రైతుల భూములలో ఇటు కార్పొరేట్ కంపెనీలు ఇటు పెట్టుబడి పెడితే ఇటు లక్షలు గడిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మావోయిస్టులు. ఇప్పటికైనా గత సంవత్సర కాలంలో ఇది ఏదైతే నకిలీ మొక్కజొన్న సీడ్స్ సంబంధించి కూడా రైతులు పంటలు వేశారో ఆ పంటలకు సంబంధించి కూడా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹1,00,000 చొప్పున కట్టాలంటూ కూడా ఇటు మావోయిస్టులు లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఏదైతే ఇటు కంపెనీలు కావేరీ కావచ్చు, సింటసీ కావచ్చు, ఇటు పైనీలకు సంబంధించిన యాజమాన్యం మాత్రం ఇటు రైతులకు నష్టపరిహారం చెల్లించని ఇటు ప్రజల సన్నిధిలో ప్రజల పక్షంలో ఇటు మాత్రం వాళ్ళకు బుద్ధి చెప్తామంటూ కూడా మావోయిస్టులు మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సంపత్ ముఖ్యంగా ఇది ఇప్పుడు ములుగు జిల్లాలో మాత్రం ఇటు మావోయిస్టుల లేఖ మాత్రం ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పాల్సి సంపత్. ముఖ్యంగా ఇటు లేఖకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు వాజేడు, వెంకటాపురం, ఇటు నైట్రాక ప్రాంతాల్లో కూడా పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. లేక ఎట్లా వచ్చింది లేఖకు సంబంధించి కూడా పోలీసులు మాత్రం ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ హరికృష్ణ.